బాంబు పేలినట్లుగా మంచుకొండ కూలింది. నేపాల్ వరదలకు ఇదే కారణమా? నేపాల్ టిబెట్ను వణికించిన ఆకస్మిక వరదలపై ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రకారం హిమాలయాల్లోని ఓ గ్లేషియర్ నుంచి సుమారు 2000 అడుగుల వెడల్పున్న భారీ మంచుకొండ విరిగిపోయినట్లు శాటిలైట్ చిత్రాల ఆధారంగా శాస్త్రవేత్తలు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ భారీ మంచుకొండ ఏకంగా 4000 అడుగుల లోతున్న లోయలోకి నెట్ట నిలువుగా జారి పడినట్లు శాటిలైట్ చిత్రాలు సూచిస్తున్నాయని కథనం పేర్కొంది. అంత భారీ మంచు ద్రవ్యరాశి ఒక్కసారిగా లోయలోకి పడిపోవడంతో భారీగా మంచు, రాళ్ళు, నీరు ఒక్కసారిగా కదిలి దిగువ ప్రాంతాలలో ఆకస్మిక వరదలకు కారణమై ఉండవచ్చని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మంచుకొండ పడిన ప్రాంతం బాంబు పేలినట్లుగా కనిపిస్తోందని శాస్త్రవేత్తలు వివరించినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. అంటే ఇది సాధారణ వర్షాలతో వచ్చిన వరదేనా, లేక హిమాలయాలలో భారీ మంచుకొండ విరిగిపడి దాని ప్రభావంతో ఒక్కసారిగా నీరు ఒప్పొంగిందా అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఇది ఇంకా ప్రాథమిక శాస్త్రీయ అంచనా మాత్రమే. ఈ మంచుకొండ విరిగిపడటం, దాని పరిమాణం, లోయలోకి పడిన ప్రభావం, వరదలతో దాని సంబంధం వంటి అంశాలపై మరింత శాస్త్రీయ పరిశీలన అవసరం. ఒకవైపు భారీ మంచుకొండ విరిగిపడటం, మరోవైపు ఒక్కసారిగా ఉప్పొంగిన వరద. హిమాలయాలలో ప్రకృతి ఎంతటి శక్తిని చూపించగలదో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ప్రకృతిని రక్షిస్తేనే మనిషికి మనుగడ అన్నది అర్థమవుతోంది. ఇది సినిమా సీన్ కాదు. ప్రకృతి విజృంభిస్తే మనిషి ఎంత చిన్నవాడో చూపిస్తున్న నేపాల్ వరద బీభత్సం. ఒక్కొక్కటిగా వంతెనలు కూలిపోతూ భారీ వరద ప్రవాహంలో నిర్మాణాలు కొట్టుకుపోతున్న భయానక దృశ్యాలు చూస్తుంటే గుండెలు అదిరిపోతున్నాయి. ఎన్ని ఇంజనీరింగ్ అద్భుతాలు చేసినా, ఎన్ని భారీ నిర్మాణాలు కట్టినా ప్రకృతి ముందు మనిషి శక్తి ఎంత పరిమితమో ఈ దృశ్యాలు మరోసారి గుర్తు చేస్తున్నాయి. అడవులను కాపాడే వాళ్ళను చూసి అప్పుడప్పుడు భుజాలు తడుముకుంటాం, కానీ అడవులను నరికేస్తున్నప్పుడు మాత్రమే మనకు అభివృద్ధి గుర్తొస్తోంది. మనుషులు మన చేతుల్లో ఉంటారేమో, కానీ ప్రకృతి మన చేతుల్లో ఉండదు కదా. మనల్ని భయపడే మనిషి కాదు అది. మన తప్పులను సహిస్తూ ఒకరోజు తన శక్తిని చూపిస్తే అది వరద కావచ్చు, వర్షం కావచ్చు, భూకంపం కావచ్చు, తుఫాను కావచ్చు. అప్పుడు మన నిర్మాణాలన్నీ, మన అహంకారాలన్నీ ఒక్క క్షణంలోనే చిన్నబోయే పరిస్థితి వస్తుంది. ప్రకృతి అమ్మ ఒడిలోంచి పుట్టిన మనం ఆ అమ్మ ఒడినే మన చేజేతులారా కాల్చుకుంటున్నాం. అడవులను నరికేస్తున్నాం, నదుల మార్గాలను ఆక్రమిస్తున్నాం, కొండలను తవ్వేస్తున్నాం, చెరువులను పూడ్చేస్తున్నాం. ఆ తరువాత ప్రకృతి విరుచుకు పడితే దాని ప్రకృతి వైపరీత్యం అంటున్నాం. కానీ కొన్ని సందర్భాలలో అది కేవలం వైపరీత్యం కాదు, మనమే చేసిన తప్పులకు ప్రకృతి ఇచ్చే సమాధానం కూడా కావచ్చు. ప్రకృతికి పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. అది అందరినీ సమానంగానే చూస్తుంది. అందుకే ఎప్పటికైనా మనం ఆలోచించాలి. ప్రకృతిని జయించాలనుకోవడం కాదు, ప్రకృతితో కలిసి బతకడం నేర్చుకోవాలి. లేకపోతే మనం ప్రకృతిని నాశనం చేస్తున్నామనుకుంటూ ఉంటాం, కానీ చివరికి మన మనుగడకే మనమే ముగింపు రాస్తున్నామేమో. మొత్తం మానవత్వంతో మొదలైన మనిషి ప్రయాణం తుదికి ఎక్కడికి చేరుకుంటుందో తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ప్రకృతి బతికితేనే మనిషి బతుకుతాడని వైజాగ్కు చెందిన వర్మ తెలియజేస్తున్నారు. టిబెట్లో మంచు సరస్సు బద్దలయ్యాయి. ఒక చిన్న మంచు ముక్క కరిగితేనే ఇంత విధ్వంసమా? ఇది కేవలం ఒక ప్రకృతి విపత్తుకు సంబంధించిన దృశ్యం కాదు. హిమాలయాల్లో ఒక చిన్న మంచు భాగం కదిలితే ప్రకృతి ఎంతటి శక్తిని చూపించగలదో చెప్పే హెచ్చరిక. ఒక్కసారిగా మంచు సరస్సు బద్దలైంది. నీరు, మంచు, బురద, రాళ్ళు కలిసి ఉగ్రరూపం దాల్చాయి. క్షణాల్లోనే ఆ ప్రవాహం అంతా తన దారిలో ఉన్నదంతా ముంచెత్తింది. ఒక్కసారి ఆలోచించండి, ఇంత చిన్న మంచు భాగం కరిగితేనే ఇంతటి విధ్వంసం జరిగితే, తూర్పు కనుమలు ఒకవైపు, హిమాలయ పర్వత శ్రేణులు మరోవైపు, మనకు సహజ రక్షణగా నిలుస్తున్న ఈ భూమిపై ఆ హిమాలయాలై క్రమంగా కరిగిపోవడం మొదలైతే మనిషి మనుగడ ఎక్కడా? మన భూభాగంలో 3/4 వరకు నీరే. ఆ నీటి సమతుల్యతను కాపాడుతున్న ప్రకృతి వ్యవస్థల్లో హిమాలయాలకు ఎంతటి ప్రాధాన్యం ఉందో మనం ఊహించగలమా? ఊహకు అందని ప్రకృతి, ఊపిరి ఆడనివ్వని మార్పు, నిలబడనివ్వని విధ్వంసం. కోట్ల సంవత్సరాల క్రితం మనిషి ఈ భూమిపై అడుగు పెట్టకముందే ప్రకృతి తనకు తానుగా ఏర్పరచుకున్న వ్యవస్థలివి. ఆ వ్యవస్థలో ఒక్క చిన్న మార్పు జరిగినా మనిషి వేల సంవత్సరాలుగా సాధించిన అభివృద్ధి, మన నగరాలు, మన రహదారులు, మన వంతెనలు, మన ఆకాశ హర్యాలు,
ప్రకృతి ఒక్క ఉగ్ర రూపం ముందు ఎంత చిన్నవో ఇలాంటి దృశ్యాలు గుర్తు చేస్తున్నాయి. అమీబాతో మొదలైందని చెప్పుకునే ఈ భూమిపై జీవ ప్రయాణం ఎన్ని వేల సంవత్సరాలు దాటింది. మనిషి ఎన్నో అద్భుతాలు సాధించాడు. సముద్రాలను దాటాడు, ఆకాశాన్ని అందుకున్నాడు, చంద్రుడిపై అడుగు పెట్టాడు. కానీ మనిషి పుట్టక ముందే ఏర్పడిన ప్రకృతి వ్యవస్థల ముందు మనిషి సాధించిన ప్రగతి ఎంతకాలం నిలుస్తోంది? మంచు కరగడం సహజ ప్రక్రియే కావచ్చు, కానీ ప్రకృతిలో జరుగుతున్న మార్పులను మనిషి తన స్వార్థంతో వేగవంతం చేస్తే దాని ఫలితం చివరకు మనిషి మీదకే వస్తోంది. ప్రకృతికి పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, దేశ సరిహద్దులు కూడా లేవు. ప్రకృతి మారితే అందరి బతుకులు మారాల్సిందే. అందుకే ఈ దృశ్యాన్ని ఒక విపత్తుగా మాత్రమే చూడకూడదు. ఇది ప్రకృతి ఇచ్చిన ఒక హెచ్చరికగా చూడాలి. హిమాలయాలు మనకు రక్షణగా ఉన్నంతకాలం, ప్రకృతి తన సమతుల్యతలో ఉన్నంతకాలం మనిషి మనుగడ కొనసాగుతుంది. కానీ ఆ మంచు పర్వతాలు కరిగిపోవడం మొదలైతే ఆ తరువాత మనిషి ఎక్కడ నిలబడతాడు? మనిషి ప్రకృతిని జయించలేడు. ప్రకృతితో కలిసి బతకడం మాత్రమే నేర్చుకోవాలి.